గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను సోనియా. ఇజ్రాయెల్ అమెరికా దాడులకు ఇరాన్ గట్టిగా బదిలిస్తోంది. ఊహించని రీతిలో ప్రతిదాడులు చేసి అమెరికా స్థావరాలపై విరుచుకుపడుతోంది. 10 దేశాలపై క్షిపణుల వర్షం కురిపించింది. ఇరాన్ దెబ్బకు గల్ఫ్ దేశాల్లోని అన్ని విమానాశ్రయాలు మూతపడ్డాయి. కీలకమైన యుఏఈని టెహ్రాన్ టార్గెట్ చేసింది. దుబాయ్ నగరంపై వరుస బాంబుల మూత మోగించింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే అల్ ముక్తమ్ ఎయిర్పోర్ట్ ను దుబాయ్ మూసివేసింది. విమాన సర్వీసులను రద్దు చేసింది. ఉద్రిక్తతల నేపథ్యంలో పలు దేశాలు గగనతలాన్ని మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇజ్రాయెల్ దాడులతో రగిలిపోయిన ఇరాన్ పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాల లక్ష్యంగా క్షిపణులు డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఇరాన్ దెబ్బకు గల్ఫ్ దేశాల రాజధానులైన దుబాయ్, రియాద్, అబుదాబి, దోహా, మనామా నగరాలు వణికిపోతున్నాయి. ముఖ్యమైన యుఏఈలోని దుబాయ్ పై ఇరాన్ బాంబుల వర్షం కురిపిస్తోంది. దీంతో ఆ దేశంలోని అన్ని విమానాశ్రయాలను మూసివేశారు. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ అల్ ముక్తమ్ విమానాశ్రయాన్ని భద్రతా కారణాలతో మూసివేసినట్లు దుబాయ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ప్రకటించింది. ఇక వరుస ఘటనలతో 3 రోజులుగా పశ్చిమాసియాలో పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. ఖమేనీ మరణంతో ఇరాన్ మరింత రగిలిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో గల్ఫ్ ఎయిర్పోర్ట్ల నుంచి ప్రయాణాలు సురక్షితం కాదని, తదుపరి సమాచారం కోసం సంబంధిత విమానయాన సంస్థలను నేరుగా సంప్రదించాలని గల్ఫ్ దేశాలు ప్రకటన చేశాయి. అటు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాను సైతం ఖాళీ చేయించారు. ఇరాన్ భీకర దాడులతో దుబాయ్ నగర వ్యాప్తంగా పేలుళ్ల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే బుర్జ్ ఖలీఫాను మూసివేసింది. ఇజ్రాయెల్ అమెరికా సైన్యం క్షిపణి దాడులకు మొదటి నుంచి ఇరాన్ తీవ్రంగా ప్రతిస్పందిస్తుంది. అమెరికా మిత్ర దేశాల్లోని సైనిక స్థావరాలను టార్గెట్ చేసింది. దీంతో అన్ని గల్ఫ్ దేశాలు విమానాశ్రయాలను గగనతలాలను మూసివేశాయి. ముఖ్యంగా దుబాయ్ నగరాన్ని ఇరాన్ టార్గెట్ చేసుకోవడానికి కారణం కూడా ఉందంటున్నారు విశ్లేషకులు. దుబాయ్లో ట్రంప్ కంపెనీలతో పాటు ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ కు చెందిన కంపెనీలో సౌదీ అరేబియా సహా దుబాయ్ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. దీంతో ఆయా కంపెనీలకు నష్టం కలగాలన్న ఉద్దేశంతోనే ఇరాన్ దుబాయ్ని టార్గెట్ చేసిందన్నది టాక్. ఇక ఇరాన్ మిత్ర దేశాలుగా ఉన్న గల్ఫ్ దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఆ సపోర్ట్తోనే అమెరికా ఇరాన్పై దాడులు చేస్తుందన్న భావన కలుగుతోంది. దీంతో మిత్ర దేశాలకు కూడా దాడుల బాధలు తెలిసి రావాలన్న ఉద్దేశంతో టార్గెట్ చేసిందన్న టాక్ వినిపిస్తోంది. దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా వంటి ఐకానిక్ టవర్లపై కూడా ఇరాన్ దాడులకు తెగబడిందంటే దానికి కారణం అమెరికాను దెబ్బకొట్టేందుకేనంటున్నారు విశ్లేషకులు. మిత్ర దేశాలైన గల్ఫ్ దేశాలకు అపార నష్టం కలిగించాలన్నదే ఇరాన్ లక్ష్యమన్న విషయాన్ని ఒప్పుకుంటున్నారు విశ్లేషకులు. ఇక అరబ్ దేశాల్లో సెంటిమెంట్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. దీంతో అరబ్ దేశాల్లో రిలీజియన్ సెంటిమెంట్ను రెచ్చగొట్టాలనే ఇరాన్ లక్ష్యం. ప్రజల్లో కూడా రీజియన్ సెంటిమెంట్ను రెచ్చగొట్టడం వల్ల ఆయా దేశాల్లో ప్రజల నుంచి ఒత్తిడి తీసుకురావచ్చున్న ఉద్దేశమేనంటున్నారు విశ్లేషకులు. ఆ తర్వాత అమెరికాపై కూడా గల్ఫ్ కంట్రీల నుంచి ఒత్తిడి తీసుకురావాలన్న ఆలోచనలో ఉంది ఇరాన్. దుబాయ్ పై ఇరాన్ ఎందుకు గురిపెట్టింది? గల్ఫ్ దేశాల్లోని ఎయిర్పోర్ట్లే టార్గెట్గా మారాయా? బుర్జ్ ఖలీఫా భవనం ఎందుకు టార్గెట్? ఐకానిక్ భవనాలను ఎందుకు లక్ష్యంగా చేసుకుంది? దుబాయ్ నిర్మాణానికి ఎంత కాలం పట్టింది? దుబాయ్ని ఇరాన్ సర్వనాశనం చేస్తుందా? దాడుల నుంచి దుబాయ్ ఇప్పట్లో కోలుకుంటుందా?
రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ హిమబిందు న్యూస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హిమబిందు, మనం చూస్తున్నాం మొత్తానికి అయితే ఇజ్రాయెల్ అమెరికా దాడులపై అయితే ఇరాన్ గట్టిగా అయితే కౌంటర్ ఇస్తుంది. ఊహించని రీతిలో అయితే ఇరాన్ అమెరికాపై పెద్దాళ్లు చేస్తోంది. ఏం జరుగుతుంది? రైట్, థ్యాంక్ యూ సోనీ. అమెరికా ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమీనీ మరణం, ఆయన కుటుంబ సభ్యులు అలాగే ముఖ్యమైన నేతలందరూ కూడా చనిపోవడంతో ఇరాన్ ప్రతీకార దాడుల్లో భాగంగా అటు గల్ఫ్ దేశాలపై కూడా చాలా వరకు మిసైల్స్ డ్రోన్స్ తో కూడా దాడులు చేసింది. యుఏఈ, బహ్రెయిన్, ఖతర్, కువైట్, సౌదీలపై చాలా వరకు కూడా అంటే ఇలాంటి వాటిపై కూడా డ్రోన్స్ ని మిసైల్స్ ని కూడా ప్రయోగించింది. సో యుఏఈలో దుబాయ్, అబుదాబిని ఎంచుకోవడానికి ఎందుకు ప్రధానంగా కూడా మెయిన్ రీజన్స్ అంటే ఇక్కడ యుఏఈలో అమెరికా సైనిక బేస్లు అంటే ముఖ్యంగా అల్ దఫ్రా 8 బేస్ ఉన్నాయి. ఇవి ఇజ్రాయెల్ అమెరికా ఆపరేషన్స్ కు మద్దతు ఇచ్చాయనే కారణంతో కూడా ఇరాన్ భావించింది. అలాగే ఇరాన్ లక్ష్యం ఒక్కటే, ఆ ప్రాంతాన్ని అస్థిరం చేయటం, గల్ఫ్ దేశాలు అమెరికాను అంటే ఇవన్నీ యుద్ధం జరగకుండా కూడా ఆపడానికి అక్కడి దేశాలన్నీ కూడా ఒత్తిడి తేవాలి, అమెరికాపై ఒత్తిడి పెంచాలనే నేపథ్యంలో కూడా ఇరాన్ ఈ విధంగా కూడా అక్కడ దాడులు చేస్తోంది. సో దుబాయ్ ప్రపంచం అంటే బేసికల్ గా కూడా ఎక్కువగా కూడా బిజినెస్ అండ్ టూరిస్ట్ హబ్ అది. సో అది చాలా వరకు దాని ఇమేజ్ ని ఒకవేళ దెబ్బతీస్తే ఆర్థిక నష్టం కలుగుతుంది. అలాగే దీన్ని ఎట్లా అంటే అర్థం చేసుకోవాలి, ఫార్వర్డ్ డిఫెన్స్ స్ట్రాటజీ అంటే పొరుగు దేశాలని కూడా ఈ యుద్ధంలోకి లాగడం అనమాట. అంటే ఇప్పుడు ఇరాన్ ఆ స్ట్రాటజీతో ముందుకు పెడుతోంది. అలాగే ముఖ్యంగా దుబాయ్ ఎయిర్పోర్ట్, బుర్జ్ ఖలీఫా లాంటి అంటే ఐకానిక్ భవనాలను ఇక్కడ ఎందుకు లక్ష్యంగా చేసుకుంది అంటే దుబాయ్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇది ప్రపంచంలోని బిజియెస్ట్ హబ్. అలాగే ఇక్కడ ఏవియేషన్ దుబాయ్లో జీడిపిలో 27% వరకు కూడా సహకరిస్తుంది. సో దీన్ని దెబ్బతీస్తే ఇక్కడ మొత్తంగా టూరిజం, ట్రావెల్స్, ట్రేడ్ ఇవన్నీ కూడా ఆగిపోతాయి. అదేవిధంగా బుర్జ్ ఖలీఫా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం. 2004లో దీన్ని స్టార్ట్ చేస్తే 2010 వరకు కూడా ఈ నిర్మాణం పూర్తవడానికి సుమారుగా ఒక 6-7 సంవత్సరాలు పట్టింది. సో అలాగే బుర్జ్ ఖలీఫా, బుర్జ్ అల్ అరబ్, పామ్ జుమేరా వంటి ఐకానిక్ ప్లేసెస్ ముఖ్యంగా ఇక్కడ ధనికులు, అదేవిధంగా సురక్షితం, ఒక లగ్జీరియస్ ప్లేసెస్ అనమాట. ఈ ప్లేసెస్ ని లక్ష్యంగా చేసుకోవడం వల్ల ఒక ప్రపంచానికి ఒక మెసేజ్ ఇస్తున్నట్టు ఇవన్నీ కూడా సేఫ్ అంటే దుబాయ్ ఇక సేఫెస్ట్ ప్లేస్ కాదు అని ఒక మెసేజ్ ఇవ్వడం ఇరాన్ లక్ష్యం అయి ఉండొచ్చు. అదేవిధంగా అంటే వీటికి తోడు అదే మిసైల్స్ ని, డ్రోన్స్ ని కూడా యుఏఈ ఎయిర్ డిఫెన్స్ కూడా ఎప్పటికప్పుడు కూడా దాన్ని ఇంటర్సెప్ట్ చేస్తూనే వస్తోంది. సో దుబాయ్ ఆర్థిక శక్తిని టార్గెట్ చేసి ఆ ప్రాంతాన్ని అస్థిరత చేయడం, ఒత్తిడి పెంచడం ఒక్కటే మాత్రం ఇరాన్ లక్ష్యంగా ఉంది. సో మాట్లాడదాం. వేవి రావు గారు జాయిన్ అయ్యారు, విశ్లేషకులు. నమస్తే అండి రావు గారు. రైట్, అంటే ఎలా అర్థం చేసుకోవాలి దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లక్ష్యంగా కూడా ఇరాన్ దాడులు చేసింది అంటే ముఖ్యంగా దుబాయ్ ఏవియేషన్ జీడిపిలో మనం చూసుకుంటే 27% వరకు కూడా అక్కడ బిజినెస్ జరుగుతోంది. ఇవన్నీ టార్గెట్ గా చేయటం వల్ల అసలు విమానయాన సంస్థ అనేది కుదేలవుతుంది. ఇరాన్ లక్ష్యం ఏమి ఉంటుంది? ఇరాన్ లక్ష్యం వాళ్ళు చెప్పినట్టుగా అయితే 11 దేశాల్లోనూ ఎక్కడైతే అమెరికా బేస్లు ఉన్నాయో, మిడిల్ ఈస్ట్లో దాదాపు 22 అమెరికా బేస్లు ఉన్నాయి. అందులో 5th ఫ్లీట్ కూడా బహ్రెయిన్లో ఉంటుంది పర్మనెంట్గా. అలాగే సౌదీ అరేబియాలో చాలా వరకు వాళ్ళ ఎయిర్ బేస్ రియాద్ దగ్గర ఉన్నాయి. ఫైటర్ విమానాలు కూడా ఎప్పుడు ప్లేస్ చేసి ఉంచుతారు. బహుశా కొన్ని అణ్వస్త్రాలు కూడా రెడీగా అక్కడ పెట్టుకుని ఉంటారు ఎప్పుడు. ఈ విధంగా చూస్తే వాళ్ళు ఏమంటున్నారంటే బుర్జ్ ఖలీఫా అని కాదు, బుర్జ్ ఖలీఫాకి అనుబంధ సంస్థ కింద కొన్ని హోటల్స్ ఉన్నాయి. ఆ హోటల్స్లో అమెరికన్స్ ఎక్కువ మంది స్టే చేస్తారు. ఆ స్టే వల్ల అమెరికన్స్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ మీద టార్గెట్ చేస్తున్నాం అని చెప్పి ఇరాన్ చెప్తుంది. ప్లస్ కొన్నిసార్లు ఏంటంటే రాకెట్స్, మిసైల్స్ ఫైర్ చేసినప్పుడు ఎస్పెషల్లీ రాకెట్స్లో ప్రెసిషన్ తక్కువ ఉంటుంది. దానివల్ల కొల్లెటరల్ డ్యామేజ్ ఎక్కువ పడుతుంది. ఒక చోట పడాల్సిన చోట కాకుండా దానికి 500 మీటర్ల దూరంలో కూడా పడే అవకాశాలు రాకెట్స్ అయితే చాలా విపరీతంగా ఉంటుంది. ఎస్, మిసైల్స్ అయితే కొంతవరకు 200 మీటర్స్ వరకు ఎర్రర్ ప్రాబబిలిటీ అనుకోవచ్చు, సర్క్యులర్ ఎర్రర్ ప్రాబబిలిటీ. మిగతాది రాకెట్స్ అయితే మాత్రం విపరీతంగా ఉంటుంది. సో ఈ విధంగా కొల్లెటరల్ డ్యామేజ్ అనుకోవాలి తప్పితే కానీ స్పెసిఫిక్గా దుబాయ్ ఎయిర్పోర్ట్ని నాశనం చేద్దామన్నట్టు ఉద్దేశం ఏమీ కనిపించట్లేదు. అటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తారంటే ఎయిర్పోర్ట్ మీద మనం రన్వేలు, పాకిస్తాన్లో రన్వేలు ఎలా డ్యామేజ్ చేసామో ఆ రన్వేలు డ్యామేజ్ చేస్తారు. అటువంటిది ఏది జరగలేదు ఇప్పటి వరకు. తర్వాత ఏంటంటే దుబాయ్లో ఆల్ జుమరియా అని చెప్పి ఒక
ప్రపంచంలోనే వివిఐపీస్ అంతా కొన్న అపార్ట్మెంట్లు సముద్రంలో రీక్లెయిమ్ చేసిన చోట ఉంటాయి. మన ఇండియన్స్ కూడా చాలా మందికి ఉన్నాయి అందులో, ఇంక్లూడింగ్ అంబానీస్ అండ్ సినీ స్టార్స్ చాలా మందికి. వీటిని టార్గెట్ చేయడం వల్ల ఇంటర్నేషనల్గా ప్రెషర్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అల్జుమ్రియా మీద కూడా ఫైరింగ్ జరిగినట్టు, తర్వాత అక్కడ కొంత నిప్పంటుకున్నట్టు ఇవన్నీ కారణాలు వచ్చినాయి. సో ఆ విధంగా చూస్తే ఏంటంటే ఈ 11 కంట్రీస్, ఇందులో వర్రీసమ్ ఏంటంటే సైప్రస్లో 2 బ్రిటిష్ బేస్లు ఉన్నాయి. మొన్నటి వరకు వాటిని అమెరికా వాడుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదు బ్రిటన్. ఎప్పుడైతే అమెరికన్ ప్రెసిడెంట్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ మీద నిందాకరంగా మాట్లాడారో డీగో గార్షియా గురించి, ఈ సైప్రస్లో ఉన్న బేస్ల గురించి, అప్పుడు నిన్న సాయంకాలం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ కామికాజ్ డ్రోన్స్ తోటి ఇరాన్ వాటి మీద అటాక్ చేసింది. సో ఆ విధంగా ఏంటంటే బ్రిటన్ ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు కొంచెం వరకు కనిపిస్తున్నాయి. తర్వాత జర్మనీ కొంచెం వరకు అయ్యే ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ వస్తున్న న్యూస్ ప్రకారం ఏంటంటే చైనా ఈ 3 దేశాలని ఖండించింది. ఇటువంటి వాతావరణం మంచిది కాదు ప్రపంచానికి, ఇది ప్రపంచంలో చాలా దుస్థితికి దారితీసే అవకాశం ఉందని. అయితే దాని స్కోప్ ఏంటన్నది స్పష్టత లేదు. ఇది కేవలం చైనా విదేశాంగ మంత్రి అన్నట్టుగా వినిపిస్తుంది. దీనికి పరిశ్రమణ ఏముంటుందన్నది చూడాలి. దుబాయ్ ఈ 11 ఎమిరేట్స్ ఏవైతే ఉన్నాయో 6 ఎమిరేట్స్, ఈ ఎమిరేట్స్లో అటాక్స్ ఏంటంటే చిన్న చిన్న ప్రదేశాలు ప్లస్ విత్ ఇన్ క్లోజ్ రేంజ్ ఉంటాయి. బుర్జ్ ఖలీఫా అన్నది టార్గెట్ కాదు, కానీ దాని పక్కన ఉన్న అనుబంధంగా ఉన్న హోటల్స్ ఎవరైతే అమెరికన్ స్టే ఉంటుందో వాటిని టార్గెట్ చేసుకున్నట్టుగా మనం ఆ మాత్రం ఇరాన్ని నమ్మే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తుంది. చెప్పండి. ఎస్, అలాగంటే పర్యాటకం, రియల్ ఎస్టేట్, ఇంకొకటి అంతర్జాతీయ పెట్టుబడులకు సంబంధించి చాలా వరకు కూడా మీరు ఇందాక అన్నారు, ఆ ప్రదేశాలు అంటే ఎక్కువగా కూడా బిజినెస్ హబ్గా ఉంటుంది. అక్కడ చాలా వరకు సినిమా ఇండస్ట్రీ నుంచి కానీ పెట్టుబడులు పెట్టే వాళ్ళు ఉంటారు. నిజంగా అవి ఇంపాక్ట్ అవుతాయి అంటే ఈ ఒక్క అటాక్తో వాటికి ఎంత ఇంపాక్ట్ అంటారు? వార్ టైంలో ఫస్ట్ క్యాజువాలిటీ ఇస్ ట్రూత్ అంటారు. అంటే ఏంటంటే మొదటి చనిపోయేది నిజం అంటారు. సో తర్వాత ఇంకోటి ఏంటంటే ఊహాగానాలు, చాలా రూమర్స్, తర్వాత అలా భయాందోళనలు ఎక్కువ సృష్టిస్తారు. సో ఈ విధంగా ఏంటంటే అది కొంతవరకు సైకలాజికల్ వార్ఫేర్ కూడా అవ్వచ్చు, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ కూడా అవ్వచ్చు. ఈ భయాందోళనలు సృష్టించి అక్కడ ట్రేడ్ ఆఫ్ చేస్తారు. నిన్నటి ప్రకారం దాదాపు 410 షిప్స్, 175 అయితే కంటైనర్స్ తోటి 4,50,000 కంటైనర్స్ జలసంధిలో ఆగిపోయినాయి. అలాగే 140 మర్చెంట్ షిప్స్ విత్ ఆయిల్ అక్కడ ఆగిపోయి ఉన్నాయి. అందులో చాలా వరకు పోర్ట్స్లో డాక్ చేసే ఉన్నాయి. అక్కడ అందులో 4 షిప్స్ మంటల్లో ములుగుతున్నాయి ఇప్పుడు, ఇంక్లూడింగ్ ఇండియన్ క్రూ ఉన్న ఒక షిప్లో అయితే చాలా వరకు మంటలు చెలరేగింది. సో ఈ విధంగా అమెరికానే ఒప్పుకుంది వాళ్ళ షిప్స్ చెందిని 4 ఇప్పుడు వరకు అంటించారు. సో ఈ విధంగా నడుస్తుంది. అయితే ఏంటంటే మనం దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యుద్ధంలో దీనివల్ల వచ్చేది ఇరాన్కి ఒరిగేది ఏమీ లేదు, అన్లెస్ వాళ్ళు ఏమైనా సరే ఈ సున్నీ కంట్రీస్ అన్నిటినీ వాళ్ళ మీదే ఎగదోసుకుంటే తప్పితే. అయితే ప్రస్తుతం వాళ్ళకున్న వీక్నెస్ స్ట్రెంగ్త్లు చూస్తే ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ఏ కాంబినేషన్ తోటి తట్టుకోలేని పరిస్థితిలో ఉంటుంది. యుద్ధం జరిగినా కానీ కేవలం 10 రోజులు 14 రోజులు నడిచే అవకాశాలు ఎక్కువ. అందువల్ల మిగతా దేశాలని డ్రా చేయకుండా చూసుకుంటుంది. ఈవెన్ సౌదీ అరామ్కో మీద జరిగిన చిన్న దాడి ఏదైతే ఉందో అది బహుశా నా అభిప్రాయం ప్రకారం ఇరాన్ చేసి ఉండదు. ఒకవేళ ఇరాన్ చేసున్న అది కొలాటరల్ డ్యామేజ్ కింద లెక్క పెట్టుకోవాలి. మోస్ట్లీ హౌతీస్ చేసుంటారు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం హౌతీస్ ఇలాగే సౌదీ అరామ్కో మీద చేశారు. ఎందుకంటే హౌతీస్కి సౌదీ అరేబియాకి మరీ విద్వేషం ఎక్కువ, అందువల్ల వాళ్ళు చేసి ఉండొచ్చు. అంతేగాని ఇరాన్ మాత్రం అమెరికన్ బేస్లు ఏవైతే ఉన్నాయో, అమెరికన్ టూరిస్టులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ మీద దాడి చేసినట్టు మనం లెక్క పెట్టుకోవచ్చు. మిగతా గల్ఫ్ దేశాల్లో టూరిజంని ఇంపాక్ట్ చేయడానికి మాత్రం ప్రస్తుతానికి కారణాలు ఏమీ బలంగా కనిపించట్లేదు. చెప్పండి. అలాగే బుర్జ్ ఖలీఫాపై దాడి, పామ్ జుమేరా, బుర్జ్ అల్ అరబ్ అంటే వాటి వల్ల దాడి చేయడం వల్ల అంటే గ్లోబల్ ఎకానమీ పైన ఎంత ఇంపాక్ట్ అయి ఉంటుంది అంటే ఎన్ని రోజుల కల్లా మీరు అన్నారు ఇంకా ఎన్ని రోజుల పాటు యుద్ధం కొనసాగదు అన్నారు, బట్ ఎన్ని రోజుల్లో ఇది సెటరేట్ అయ్యే అవకాశం ఉంది? జనరల్గా ప్రొఫెషనల్ ఆర్మీస్ అన్ని 10-12 రోజులకి ఫుల్ స్టాక్ పెట్టుకుంటారు వెపన్స్, ఎమ్యునిషన్. సో ఆ విధంగా చూస్తే ఇది 4వ రోజు నడుస్తుంది. అంటే ఇంకొక 9 రోజులు ఇరాన్ తట్టుకోలేని పరిస్థితిలో ఉంటుంది. కానీ ఇరాన్కి వాళ్ళు షోకేస్ చేసినట్టు
కామికేజే డ్రోన్స్ చాలా వరకు విపరీతంగా, అంటే డ్రోన్స్ తిరిగి రానవసరం లేకుండా అటాక్ చేసే విధంగా విపరీతంగా డెవలప్ చేశారు. అలాగే హైపర్సానిక్ మిసైల్స్, వెదర్ నార్త్ కొరియా సహాయం కానివ్వండి, నార్త్ కొరియా అంటే అగైన్ ఇట్ ఇస్ బేసికలీ చైనా, కానీ రూట్ వయా నార్త్ కొరియా తీసుకుంటారు. సో చైనా డెనైబిలిటీ పెరుగుతుంది, చైనా ఉల్లంఘన చేసినట్టు లెక్కలోకి రాదు, అంతర్జాతీయ ఒప్పందాలు ఆ విధంగా నడుస్తుంది. ఆ హైపర్సానిక్ మిసైల్స్లో నిన్న చూపించిన గ్లైడ్ చేసిన, అంటే నెటన్యాహు గారి ఇంటి మీద అటాక్ చేసిన మిసైల్ అయితే గ్లైడ్ మిసైల్ వాడడం జరిగింది. ఆ గ్లైడ్ మిసైల్ ఏంటంటే అప్పర్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోయి దాదాపు 90,000 అడుగులు 1,20,000 అడుగులు ఎత్తుకెళ్ళి అక్కడి నుంచి ఇంజిన్ పవర్ లేకుండా సైలెంట్గా వస్తుంది. కానీ ఇక్కడ ఆపరేటర్ కంట్రోల్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే యాక్చువల్గా కొన్ని వీడియోస్ బయటకు వచ్చినాయి, అది ఎలా తప్పించుకుంటూ కౌంటర్ మిసైల్స్ కౌంటర్ ఫైర్కి ఎలా తప్పించుకుంటూ వచ్చింది, నెటన్యాహు ఆఫీస్ని టార్గెట్ చేయడం జరిగింది. అటువంటి మిసైల్ స్ట్రెంత్ 12 రోజుల వరకు, లేకపోతే మ్యాక్సిమం ఇంకొక 2 days 16 days వరకు ఇరాన్ తట్టుకునే పరిస్థితి నాకు కనిపిస్తుంది. ల్యాండ్ అటాక్ జరగకపోతే, ల్యాండ్ అటాక్ జరిగితే మాత్రం ఆల్రెడీ ఇరాన్ దీనికి 1-2 సంవత్సరాల నుంచి తయారుగా ఉంది. మొత్తం ఇరాన్ని 31-32 జిల్లాల కింద విభజించి లోకల్ కమాండర్స్ని ఆల్రెడీ అపాయింట్ చేశారు. ఆ లోకల్ కమాండర్స్కి చాలా డెలిగేషన్ ఆఫ్ పవర్స్, ఫైర్ పవర్ అంటే ఫైర్ ఓపెన్ చేయడానికి కూడా కొంత పవర్స్ డిక్లేర్డ్ ఉంటాయి అట్ వేరియస్ లెవెల్స్. ఆ లెవెల్లో చాలా వరకు వదిలేశారు. అంటే ఏంటంటే ఫ్రీడమ్ ఎక్కువ, చాయిస్ ఎక్కువ ఇస్తున్నారు. ఇది యాక్చువల్గా ఒక అందుకు మంచిది, అంటే మిలిటరీలో అయితే, మిలిటరీ పరిభాషలో చూస్తే. అయితే ఇక్కడ ఏమవుతుందంటే 31 జిల్లాలు ఇండిపెండెంట్గా అమెరికన్, ఇజ్రాయెల్ లేకపోతే ఇంకేదైనా సరే ఈ ముస్లిం దేశం దాడి చేస్తే ఫిజికల్గా, మెయిన్లీ ఇరాక్ నుంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇరాక్ నుంచి ఏదైనా దాడి జరిగితే అది వాటిని తట్టుకోవడానికి వీలుగా వీటన్నిటికీ తయారుగా ఉన్నట్టు మనం లెక్క పెట్టుకోవచ్చు. అయితే అమెరికన్ ప్రెసిడెంట్ అనడం మాత్రం 4 వారాలు లేకపోతే 5 వారాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ 5 వారాల్లో అంతర్గతంగా XYZ జనరేషన్ మూమెంట్స్ పెరిగి డెమోక్రసీ కానీ మొనార్కీ కానీ వచ్చే విధంగా రెజ్యూమ్ మారుతుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే కొత్తగా ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొత్త లీడర్స్ వచ్చారు, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడ ఆపరేట్ చేస్తున్నారు అన్నది తెలుసుకుని వాళ్ళని కూడా అంతమొందించే ప్రయత్నాలు చాలా విధంగా చేస్తారు. అంతకుముందు హిజ్బుల్లాలో సేమ్ చేశారు, వరుసగా 2-3 వేవ్స్లో టాప్ లీడర్షిప్ని అందరినీ అంతమొందించడం జరిగింది. అదే ప్రయత్నం ఇక్కడ కూడా చేస్తారు. సో ఆ విధంగా చూస్తే ఏంటంటే ఇరాన్కున్న క్షమత మ్యాక్సిమం 16 days నా అభిప్రాయం ప్రకారం. అమెరికాకున్న క్షమత ఈ ఏరియాలో వితౌట్ బూట్స్ ఆన్ గ్రౌండ్, అంటే ఏంటంటే ఇన్ఫెంట్రీ, ఆర్మర్, ట్యాంక్స్, మెకనైజ్డ్ ఇన్ఫెంట్రీ ఇటువంటి వాటిని పంపించకుండా ఉంటే మాత్రం మ్యాక్సిమం 4 వారాలు. అది చెప్పండి. రైట్. ప్రొఫెసర్ శేషు గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి శేషు గారు. సో దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రపంచంలోనే చాలా బిజియెస్ట్ హబ్. ప్రపంచంలో లక్షలాది మంది కూడా ఎవ్రీడే ప్రయాణం చేస్తూ ఉంటారు. దుబాయ్ ఏవియేషన్ జీడిపిలో 27% వరకు కూడా ఇస్తోంది. సో ఈ అటాక్స్ వల్ల ప్రపంచ విమానయాన సంస్థ అంటే ఎంత ఇంపాక్ట్ అవుతుందంటారు? ఏమైనా వ్యవస్థ కుదేలవుతుందా? ఎట్లా ఉండొచ్చండి? ఇప్పుడు ఈ వార్ వలన స్టాక్ మార్కెట్లు ఎంతగా ప్రభావితం అవుతాయో దాని తర్వాత ప్రభావితమైనటువంటి రంగము మీకు ఏవియేషన్ సెక్టరే ప్రభావితం అవుతుంది. ఎందుకంటే ఇది మోస్ట్ సెన్సిటివ్ ట్రాన్స్పోర్ట్ కాబట్టి ఈ యుద్ధం జరిగేటటువంటి సమయాల్లో అట్లాంటి ట్రాన్స్పోర్ట్స్ ని ఆల్మోస్ట్ వాళ్ళు రద్దు చేస్తుంటారు, గగనతలాలు మూసేస్తుంటారు ప్రతి దేశం. ఇప్పుడు మీకు దుబాయ్ ఎయిర్పోర్ట్ అనేది చాలా స్ట్రాటజిక్ పాయింట్. మీకు యూరోపియన్ యూనియన్ కు వెళ్ళాలన్నా, అమెరికాకు వెళ్ళాలన్నా, మరే దేశాల కనెక్టివిటీకి వెళ్ళాలన్నా, ముఖ్యంగా మన సౌత్ స్టేట్స్ మన కాంటినెంట్స్ నుండి వెళ్ళటానికి అది చాలా స్ట్రాటజిక్ పాయింట్ గా మనం ఉపయోగించుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు గల్ఫ్ పరిస్థితి, గల్ఫ్ మొత్తం వార్ లో నిమగ్నమైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు దుబాయ్ ఎయిర్పోర్ట్ నుండి ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుందనేది చాలా ప్రధానంగా కీలకంగా మారేటటువంటి అంశం. ఆల్మోస్ట్ అలా గల్ఫ్ 10 countries తమ గగనతలాలను మూసివేశాయి. బట్ ఇప్పుడు ఈ టెన్షన్స్ తగ్గకుండా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఇస్తారా అనేది అయితే కొద్దిగా ట్రాన్స్పోర్ట్ ని దుబాయ్ నుండి భారత్ కి కొన్ని సర్వీసెస్ ని ఇచ్చినట్టుగా మనకు కనపడుతుంది వాళ్ళు చెప్తున్నటువంటి దాని ప్రకారం. కానీ
ఈ టెన్షన్స్ తగ్గకుండా ఈ ఎయిర్పోర్ట్ ని లేకపోతే ఈ గగనతలాన్ని ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ని మనం ఊహించగలం అన్నట్టు. కాబట్టి ఇది ఖచ్చితంగా చాలా తీవ్రంగా ప్రభావితం అవుతుంది. ముఖ్యంగా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ పైన డిపెండ్ అయి ఉన్నటువంటి వాళ్ళకి, లేకపోతే ఆయా దేశాల్లో చిక్కుకొని పోయి ఉన్నటువంటి వాళ్ళని తీసుకురావడానికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. బట్ అందుకని ఈ టెన్షన్స్ తగ్గేదాకా ఈ విధమైనటువంటి ప్రభావం సివిల్ ఏవియేషన్ పైన ఖచ్చితంగా ఉంటుందనేది మనం గమనించాల్సింది. మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు 4 రోజులు అవుతుంది యుద్ధం ప్రారంభం స్టార్ట్ అయ్యి 4 రోజులు అవుతుంది. అయితే ఇవాళ జరుగుతున్నటువంటి కీలక పరిణామాలు ఏంటది? చైనా రష్యా ఇప్పటి వరకు ఇరాన్ కి మోరల్ గా మాట్లాడాయి, మద్దతుగా మాట్లాడాయి, దాడి చేయటం ఆక్రమణ అన్నారు. కానీ బట్ ఈ రోజు చైనా ఒక అడుగు ముందుకు వేసింది. చైనా ఒక అడుగు ముందుకేసి ఏం చెప్తుంది? ఇరాన్ సార్వభౌమత్వాన్ని రక్షిస్తాము, మీరు దాడులు వెంటనే ఆపాలి అనేటటువంటి ఒక సూచన చేసింది. అంటే స్టెప్ బై స్టెప్, అంటే రష్యా చైనా వైఖరి 1 by 1 గా వస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. డైరెక్ట్ గా ఇప్పుడు ఇజ్రాయెల్ తరపున అమెరికా యుద్ధ రంగంలోకి ఎట్లా దిగిందో, ఇరాన్ పక్షాన అటు చైనా గాని రష్యా గాని ఆ స్థాయిలో దిగలేదు. బట్ వాళ్ళు 1 by 1 వస్తున్నటువంటి నేపథ్యంలో, ఇవాళ చైనా తన వైఖరి మారినటువంటి నేపథ్యంలో రేపు ఎల్లుండి ఎలా ఉండబోతుంది? ఇప్పటికే ట్రంప్ ఒక మాట చెప్పాడు, రాబోయే 24 గంటల్లో దాడులను ఉధృతం చేస్తాము, ఇంకా తీవ్రతరం చేస్తాము, ఇరాన్ పైన ఇంకెక్కువ మిసైల్స్ దాడులు చేస్తామనేటటువంటి ఒక ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో, బట్ ఇరాన్ వైఖరి ఎట్లుంటుంది, తర్వాత ఇరాన్ వైఖరితో పాటు చైనా రష్యాల వైఖరి ఏ స్థాయిలో మద్దతు ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది చాలా కీలకంగా మారబోతుంది. ఒకవేళ అమెరికా లెక్క కనుక యుద్ధంలోకి చైనా రష్యా కూడా వస్తే, ఇప్పుడు రావు గారు చెప్తున్నట్టు 16 రోజులు ఏంటి, ఇంకెక్కువ కొనసాగే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు గతంలో మనం ఇరాన్ చరిత్రను గనక చూస్తే, ఇరాక్ తోటి అంటే ఆ స్థాయిలో నేను కంపారిజన్ చేయలేదు కానీ యుద్ధాన్ని, బట్ మనం ఒక హిస్టారికల్ ఎక్స్పీరియన్స్ ని నేను ముందు పెడుతున్నాను. గతంలో ఇరాక్ యుద్ధం 8 సంవత్సరాలు కొనసాగింది. అంటే ఇప్పుడు ఇరాన్ కి మద్దతు ఇంకా ఏ దేశం ప్రత్యక్షంగా రాలేదు, బట్ గల్ఫ్ కంట్రీస్ మీద కూడా ఇరాన్ దాడి చేస్తున్నటువంటి నేపథ్యంలో గల్ఫ్ కంట్రీస్ అన్ని నిన్నటి రోజున ఒక అప్పీల్ కూడా చేశాయి. గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నటువంటి కంట్రీస్ పైన దాడి చేయొద్దు, సంయమనం పాటించండి అనేటటువంటి ఒక అప్పీల్ చేశారు. బట్ ఈ రోజు పరిణామం మారింది. రేపటి పరిణామం బట్టి, అంటే ఇరాన్ కి రష్యా చైనాతో వచ్చేటటువంటి మద్దతును బట్టే యుద్ధం ఎన్ని రోజులు కొనసాగాలి, ఎంత మేరకు కొనసాగాలి అనేది ఒక నిర్ణయం అవుతుంది. అయితే ఇరాన్ ఇంకొక ప్రయత్నం కూడా చేస్తుంది. ఇరాన్ ఇంకొక ప్రయత్నం ఏం చేసిందంటే, మీడియేటర్ రోల్ గా అటు తుర్కీని ఇటు రష్యాని వాళ్ళు అప్పీల్ చేస్తున్నారు. బట్ ఇరాన్ ఆర్థిక శాఖ మంత్రి ఇప్పటికే వాళ్ళతోటి ఒక డైలాగ్స్, డిస్కషన్స్, నెగోషియేషన్స్ ప్రారంభించినటువంటి నేపథ్యంలో, బట్ అమెరికన్ ప్రెసిడెంట్ కూడా చర్చలకు సిద్ధంగా ఉన్నాడని చెప్తున్నాడు. ఒకవైపు చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్తూనే మరొక వైపు దాడులను ఉధృతం చేస్తున్నటువంటి సంఘటన. బట్ ఇరాన్ కూడా ఎక్కడ కూడా తగ్గట్లేదు కదా. కాబట్టి ఇది ఇరాన్ ఇట్లాగే కొనసాగితే అనేక రంగాల పైన ఇది ప్రభావం పడుతుంది. ఒకటి ఆయిల్ పైన ప్రభావం పడుతుంది, రెండోది సివిల్ ఏవియేషన్స్ పైన ప్రభావం పడేటటువంటి అవకాశం ఉంటుంది, తర్వాత వరల్డ్ ఎకానమీ పైన ప్రభావం పడుతుంది, తర్వాత వరల్డ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ పైన ప్రభావం పడుతుంది. అన్నిటికంటే ముఖ్యమైనది శాంతికి విఘాతం కలుగుతుంది అనేది ముఖ్యమవుతుంది కదా. రైట్, మనతో పాటు బండారు రామ్మోహన్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి రామ్మోహన్ రావు గారు. ఎక్కువగా కూడా అరబ్ దేశాల్లో సెంటిమెంట్ ని ఫాలో అవుతూ ఉంటుంటారు. అరబ్ దేశాలు రిలీజియన్ సెంటిమెంట్ ని రీజియన్ సెంటిమెంట్ ని రెచ్చగొట్టే విధంగా కూడా, అంటే ఇరాన్ ఆ విధంగా కూడా చేస్తుందా అనే విధంగా విశ్లేషకులు చాలా మంది చెప్తున్నమాట. నిజంగా అలాంటిదే ఇంకా జరిగితే, అంటే నాకు శేషు గారు కూడా మాట్లాడుతూ కూడా యుద్ధం అనేది చెప్పలేము, ఇంకా కూడా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. బట్ రీజన్ సెంటిమెంట్స్ కూడా కారణమైతే యుద్ధం ఇంకా ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా రావు గారికి, మీకు అట్లాగే న్యూస్ ప్లేట్ నమస్కారం. 2 విషయాలు మాట్లాడుకోవాలి. స్వయంగా ట్రంప్ ఏమన్నాడు, ఇంకో 2-3 వారాలు పట్టవచ్చు ఈ యుద్ధం ముగియడానికి అన్నారు. అంటే ఇరాన్ యొక్క ఆసుపాసులు, ఇరాన్ యొక్క శక్తి మరియు మన శక్తి యుక్తులు తెలిసిన వాడు కనుక మాట మాట్లాడు. జనరల్ గా తెంబరి ట్రంప్ ఎప్పుడు కూడా ఏం చేస్తారంటుంటే, అంటే జనరల్ గా 2 రోజులు ముగుస్తుంది, 3 రోజులు ముగుస్తుంది అంటారు. కానీ వాళ్ళు తీవ్రతరం చేస్తా అన్నారు. నువ్వు శేషు చెప్పినట్టు తీవ్రతరం చేస్తావు 24 గంటల్లో అన్నారు, కరెక్టే. కానీ యుద్ధం ముగియడానికి టైం తీసుకుంటున్నారు. టైం ఎంత చెప్పారు కనుక శత్రువే అన్నప్పుడు మనం అంతకంటే పెద్దగా ఊహించలేము. అమెరికా కంటే మనకు సిఏ ఏజెంట్లు కానీ మనకు లేరు కదా, కనుక అమెరికా అధ్యక్షుడి మాట నమ్మాలి నెంబర్ 1. రెండోది ఏంటంటే మతం అంటారా,
మతం ఇప్పటికే వచ్చింది కదా, అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది కూడా. మీరు ఇరాను షియాలు మిగతా అంతా మీరు ఇప్పుడు అమెరికాకు లొంగిపోయి ఒక రకంగా అమెరికా స్థావరాలను అక్కడ పెట్టుకొని ఇచ్చి మేము శాంతిగా ఉంటే చాలు, ఎవరితో మనకెందుకని చెప్పి బతుకుతున్న మిగతా 5-6 మన ముస్లిం కంట్రీస్ ఉన్నాయో వాళ్ళందరూ మెజార్టీ సున్నీలు ఉన్నారు అక్కడ. కనుక సున్నీ షియా మధ్యన పోరాటం అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది అక్కడ. అంతేందుకు మన ఇండియాలో కూడా ఇండియా కానీ పాకిస్తాన్ కానీ ఇరాన్కి ఎక్కువ మంది చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే షియా ముస్లింలు ఎక్కువ మంది ఉన్నారు కదా మన 2 దేశాల్లో కూడా. అందుకనే మతం రంగు ఎప్పుడో వచ్చేసింది. మతంలో కూడా మన చీలికలు కూడా ఉన్నాయి. మనకు షియాలు అట్లాగే సున్నీల మధ్యన ఉన్నది కనుక సమస్య లేదు. రెండోది ఏంటంటే ఇవాళ నాయకుడు చనిపోగానే యుద్ధం ఆగుద్దని చాలా మంది అనుకున్నారు, కానీ ఆగదు కూడా అని చెప్పి మొత్తం ఇరాన్ నిరూపిస్తున్నది. కానీ ఇరాన్ చేసిన తప్పు ఏంటంటే అమెరికా దిక్కు ఒకే తప్పు ఉంటే ఏం కాకపోతుండే. అమెరికా తప్పు, ఇజ్రాయెల్ తప్పే అనుకున్నాం కొద్దిసేపటికి. ఇరాన్ చేసిన పని ఏంది? ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఇజ్రాయెల్ తోని అమెరికాతో కొట్లాడాలి, ఎందుకంటే వాళ్ళు ప్రధాన శత్రువులు కనుక. అది విడిచిపెట్టి అమెరికా స్థావరాలు ఉన్నాయని చెప్పి ఇతర దేశాల మీద దాడి చేశారు. అందులో కూడా కొన్ని పౌర ఆవాసాల మీద కూడా దాడి చేసినట్టు లెక్క. ఉదాహరణకు కువైట్ ఎయిర్పోర్ట్ మీద దాడి చేశారు. మొట్టమొదటి తప్పు కదా ఇలా చేసింది. మన బుర్జ్ ఖలీఫా దాని మీద చేశారు, అక్కడ కూడా తప్పే కదా. ఏమంటున్నానంటే అవి 2 తప్ప. మీరు అదే అమెరికా స్థావరాల మీద దాడి చేస్తే తప్పు కాదు, కానీ అది కూడా ఎప్పుడు చేయాల్సి ఉందంటే అమెరికా స్థావరాల నుంచి వీళ్ళ మీద బాంబింగ్ జరిగితే అప్పుడు చేయాలి. మీరు మీ దేశాల నుంచి అనుమతి ఇచ్చారు అమెరికాకు, కనుక మేము మీ దేశం మీద దాడి చేస్తున్నాం అంటే బాగుండేది. కానీ అట్లా కాకుండా ఇరాను మనకు ఇజ్రాయెల్ను అమెరికా దేశం దాడిలో ప్రతీకారంగా మేము మొత్తం చెలిపేస్తామంటే ఏమైంది? ఇప్పుడు శత్రువులు పెంచుకుంది కదా ఇరాన్. ఎప్పుడు కూడా శత్రువులను తగ్గించుకోవాలి, న్యూట్రల్ చేసుకోవాలి శత్రువులు ఎప్పుడు కూడా. కానీ అది విడిచిపెట్టి వీళ్ళిద్దరి మీద పడకుండా ఉరుమురు మంగళ మీద పడ్డట్టు ఈ 5-6 దేశాల మీద పడ్డది. ఖతార్ కానీ, బహ్రెయిన్ కానీ, దుబాయ్ కానీ, యుఏఈ కానీ, మన ఉక్రెయిన్, మన కువైట్ కానీ, వీళ్ళందరి మీద పడ్డది కదా. మనం ఏమంటున్నారంటే ఇరాన్ ఈ విషయంలో వ్యూహాత్మకంగా తప్పు చేసింది అనుకుంటున్నాను. తప్పు కారణం ఏదైనా కావచ్చు, లేకుంటే సమన్వయం లోపం కావచ్చు, లేకపోతే ఖమేని చనిపోయిన తర్వాత ఆ కోపంలో కావచ్చు, ఏదైనా కావచ్చు. అంతేందుకు ఇప్పుడు మొన్నటిదాకా ఇరాన్ లో మీరు మతం గురించి మాట్లాడారు కదమ్మా. ఇరాన్ లో ముఖ్యంగా ఖమేనికి వ్యతిరేకులు కూడా మొన్నటిదాకా ప్రదర్శన చేశారు, చూసినాం మనం. వాళ్ళని పూర్తిగా ఉక్కుపాదంతో నడిచివేశారు. కానీ ఇప్పుడు ఖమేని చనిపోయిన తర్వాత అందరూ ఒకటయ్యారు. ఏమైనా కానీ మన నాయకుడు చనిపోవడం తప్పు. విధానపరంగా వ్యతిరేకించింది వేరు, ఖమేని బతుకున్నప్పుడు వ్యతిరేకించింది వేరు. చనిపోయిన తర్వాత సానుభూతి పెరిగింది అంటున్నాడు. రెండోది కూడా జరుగుతుంది. ఇప్పుడు ఆయన వ్యతిరేకులు లేరని అంటలేను, కానీ ఆ వ్యతిరేకులు బయటకు రావడానికి చంపుతారు కదా, వీళ్ళు కొట్టి చంపేస్తారు. ఒకవేళ ఖమేనికి వ్యతిరేకంగా మొన్నట్లాగా ప్రదర్శన చేస్తే ఇప్పుడు ఖమేని బతుకున్నప్పుడేమో ఆ ప్రదర్శన చేసి దానికి విలువ ఉన్నది. ఒకవేళ వాళ్ళు అణిచివేస్తే కూడా మా పీచమణుస్తున్నారు, మమ్మల్ని నష్టం చేస్తున్నారని ఆకర్షించడానికి వీలైంది. ఇప్పుడు ఏమైంది అంటే ఖమేని అనుకూలు ఎక్కువ మంది ఉండి వ్యతిరేకులు తక్కువ ఉంటే వాళ్ళు రోడ్డు మీద రారు కూడా. ఎందుకు రారు అంటే వాళ్ళు ఉన్నవాళ్ళు అనుకూలు చంపేస్తారు కదా. అందుకని అది కూడా జరుగుతుంది. అంటే ఖమేనికి వ్యతిరేకంగా, ఆయన విధానాలకు వ్యతిరేకంగా ఏ దేశంలోనే ఎంత మంచి పాలకుడు ఉన్నా ఖచ్చితంగా దానికి వ్యతిరేకులు ఉంటూనే ఉంటారు. 100 మందిలో ఒక్కడనే ఉంటాడు కదా వ్యతిరేకం. కనుక ఇక్కడ కూడా ఈ మత కోణం చూసుకుంటే అందరూ షియాలే. అక్కడ మనకు ఆల్మోస్ట్ ఎక్కువ మంది షియాలు ఉన్నారు ఇరాన్ లో. కనుక ఖమేని చనిపోయినాక షియాలలో ఒకటి వచ్చింది, మమ్మల్ని చంపేస్తున్నారు. రామ్మోహన్ రావు గారు, ముఖ్యంగా కూడా అంటే దుబాయ్ లో ట్రంప్ కి సంబంధించిన కంపెనీస్ అండ్ ట్రంప్ అల్లుడికి సంబంధించిన కంపెనీస్ అన్ని ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఇరాన్ ఏమైనా ఇది చేస్తే అప్పుడు ఆ విధంగా అయినప్పుడు యుద్ధం ఏమైనా ఆగుతుందా? ఎట్లా మనం తీసుకోవచ్చు? అంటే వాళ్ళు నష్టపోతారు కదా చాలా వరకు కూడా. అందుకని వాళ్ళు పౌరవాసుల మీద చేసే పని ఒకటే చేసి ఆ తర్వాత చేయడం లేదు, చూస్తున్నాం మనం. మొట్టమొదటిది ఇజ్రాయెల్ చేసిందా, ఇజ్రాయెల్ కూడా వెనక్కి తీసుకుంది, నేను చేయలేదు అంటుంది. కానీ 86 మంది విద్యార్థులు చనిపోయారు కదమ్మా, అది మాత్రం మాది కాదు, ఎవరో చేసి అంటే 140 అట్లా 86 అని మొదలు వచ్చిండే. ఎవరైనా ఒక స్కూల్ మీద దాడి చేయడం తప్పు ఏం చేస్తారంటే నక్సలైట్లు కానీ, లేకుంటే మావోయిస్ట్ తీవ్రవాదులు కానీ, లేకపోతే మత తీవ్రవాదులు కానీ ఓ పెద్ద తప్పు జరిగినాక దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. అది మేము చేయలేదంటారు. జనరల్ పబ్లిక్ నుంచి రియాక్షన్ రావద్దు కదా, రివోల్ట్ రావద్దు కదా అని చేస్తుంటారు. ఇజ్రాయెల్ చేసిందా ఎవరు చేసినా కానీ అక్కడైతే తప్పే కదా. తనకు తనైతే ఇరాన్ అయితే చేసుకోలేదే కదమ్మా. ఇరాన్ చేసినా తన సొంత దేశాన్ని అయితే పిల్లల్ని నాశనం చేసుకోదు కదా. అయితే అమెరికా చేయాలి, లేకపోతే ఇజ్రాయెల్ చేయాలి, అంతే తప్ప ఇంకోటికైతే అవకాశం లేదు. అప్పటికి మిగతా దేశాలు యుద్ధంలో దిగలేదు కూడా. కనుక అటువంటిది ఒక్కటి జరిగిన సంఘటన. తర్వాత 200 మంది మంది అప్పుడు చనిపోయారు. ఇప్పుడు 550 దాటింది అంటున్నారు, 600 దాటింది అంటున్నారు. ఈ యుద్ధ సమయంలో అసత్యాలు అర్ధసత్యాలే బాగా రాజ్యం అంటే ఇక్కడ కూడా నిజాలు బయటకు రావు. కనుక మనుషులు కూడా ఎక్కువ మంది 1000 మంది చనిపోయినా నేను అనుకుంటున్నాను, అలాంటి వాడు అనుకుంటున్నాం. కానీ ఎంతమంది చనిపోయిందని వాళ్ళు చెప్పిన వివరాలే మనం నమ్మాల్సి వస్తుంది ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ ఇరాన్ ఎడాపెడా అంటే ట్రంప్ ఏ తప్పు చేసిండో ఇప్పుడు దాకా మొత్తం ప్రపంచంలో సుంకాల యుద్ధం ఎట్లా చేసిండో ఇరాన్ కూడా
తన శత్రువుల సంఖ్యను పెంచుకుంది. దీనివల్ల నష్టపోయేది ఇరాన్ అంట. కన్క్లూడ్ సార్. ఇప్పుడు ఏమైందంటే ఎవరికి వ్యతిరేకంగా అయితే తాను మన యుద్ధం చేస్తున్నా వాళ్ళందరూ తిరగబడి ఇప్పుడు అమెరికాతో కుమ్ముక్కైంది కదా. కిమ్ లాంటి వాడు కూడా ఉత్తర కొరియా వాడు కూడా ముందరికి వచ్చింది కదా, యుద్ధం చేస్తలేడు కానీ మద్దతు చెప్తున్నాడు కదా. అందుకని రెండు వర్గాలుగా చీలిపోతున్నాయి. రీజన్ యుద్ధం ఇప్పుడు అది ప్రపంచ యుద్ధం రాదు కానీ ఒక ప్రాంతీయ యుద్ధం మాత్రం మొదలైంది. 13 దేశాలు 3 పోయి 13 దేశాలకు వచ్చినాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి బండారు రామ్మోహన్ రావు గారు, వివి రావు గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు. సో చూసారు కదా, ఇది వాటి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీవే.